నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా మహిళా దినోత్సవ వేడుకలు. అతివలు ఆర్థిక శక్తిగా ఎదిగినప్పుడే దేశం పురోగమిస్తుందన్న సీఎం రేవంత్ రెడ్డి. ప్రతి ఇంట్లో ఒక మహిళ పారిశ్రామికవేత్తగా ఎదగాలన్న చంద్రబాబు. ఆడబిడ్డల రక్షణలో రాజీ పడే ప్రసక్తే లేదని ముఖ్యమంత్రి స్పష్టీకరణ. జనాభా తగ్గుదలపై మరోసారి చంద్రబాబు ఆందోళన. పెద్ద కుటుంబాలతోనే భద్రత, ఆనందమని వెల్లడి. 2-3 కనాలని సూచన. మూసీ ప్రక్షాళనను అడ్డుకుంటున్న వారిపై రేవంత్ రెడ్డి మండిపాటు. నష్టపరిహారం ఇచ్చిన తర్వాతే బఫర్ జోన్లో ఇళ్లను తొలగిస్తామని స్పష్టీకరణ. రాష్ట్రపతి బెంగాల్ పర్యటనలో ప్రోటోకాల్ ఉల్లంఘనపై నివేదిక కోరిన కేంద్రం. సాయంత్రం లోపు ఇవ్వాలని బెంగాల్ సీఎస్కు హోంశాఖ లేఖ. ఇరాన్ చమురు డిపోలీలను లక్ష్యం చేసుకుని అమెరికా, ఇజ్రాయెల్ దాడులు. 5 చోట్ల బాంబులు, 4 చనిపోయినట్టు టెహరాన్ ప్రకటన. ఇజ్రాయెల్ ఐరన్ డోమ్ని దాటుకుని లక్ష్యాన్ని తాకిన ఇరాన్ క్షిపణి. చమురు శుద్ధి కర్మాగారంపై దాడి. బహ్రెయిన్లో భారీగా మంటలు. మరో 3 గంటల్లో టీ20 క్రికెట్ ప్రపంచ కప్ ఫైనల్. అమీతుమీ తేల్చుకోనున్న భారత్, న్యూజిలాండ్. అహ్మదాబాద్లో మ్యాచ్. ఈ ఏడాది 5 లక్షల మంది మహిళా పారిశ్రామికవేత్తలను తయారు చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు ఉద్ఘాటించారు. ప్రతి ఇంట్లో ఒక మహిళ పారిశ్రామికవేత్తగా ఎదగాలని ఆకాంక్షించారు. మహిళలకు ఎన్ని లక్షల రూపాయలు కావాలన్నా, రుణాలు కావాలన్నా ఇస్తామని హామీ ఇచ్చారు. ప్రభుత్వ రుణాలను సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. మహిళలు తయారు చేసే స్వయం బ్రాండ్కు ప్రపంచవ్యాప్త గుర్తింపు తెస్తామని చెప్పారు. ఉమ్మడి కుటుంబంతో భద్రత ఉంటుందన్న చంద్రబాబు ప్రభుత్వ పథకాల్లో వారికే ప్రాధాన్యత ఇస్తామని స్పష్టం చేశారు. రాజధాని అమరావతిలో నిర్వహించిన మహిళా దినోత్సవంలో ముఖ్య అతిథిగా సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. ప్రభుత్వ సహకారంతో ఎదిగిన మహిళల విజయగాథలు సీఎం తిలకించారు. పారిశ్రామికవేత్తలుగా ఎదిగిన డ్వాక్రా మహిళల గురించి తెలుసుకున్నారు. 5 డ్వాక్రా మహిళలను చంద్రబాబు సత్కరించారు. అనంతరం ర్యాంపుపై నడుస్తూ వెళ్లి మహిళలకు అభివాదం చేశారు. మహిళలను పలకరిస్తూ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. స్వయం బ్రాండ్ పేరు, లోగోను సీఎం ఆవిష్కరించారు. తర్వాత మాట్లాడిన సీఎం ఆంధ్రప్రదేశ్కు పూర్వ వైభవం తేవాలనే టీడీపీ, జనసేన, బీజేపీ 3 పార్టీలు కలిశామని గుర్తు చేశారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మహిళల కోసం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను చంద్రబాబు వివరించారు. తల్లికి వందనం. ఎంతమంది బిడ్డలుంటే అంతమందికి 15,000 రూపాయలు ఇచ్చి తల్లిని గౌరవించిన పార్టీ ఎన్డీఏ. ఆర్టీసీ బస్సుల్లో తిరిగేవాళ్ళు కాదు మా ఆడబిడ్డలు, ఆటోల్లో తిరిగేవాళ్ళు. యాక్సిడెంట్లు అయ్యేటివి, భద్రత లేకుండా ఉండేది. ఈ రోజు నేను స్త్రీ శక్తి కింద మా ఆడబిడ్డ ఎక్కడికి పోవాలన్నా గౌరవప్రదంగా మిమ్మల్ని నడిపించే పరిస్థితికి వచ్చాను. వంట చేసుకోవాలంటే కష్టం అంటే నేనే ఆ రోజు దీపం పెట్టా. సిలిండర్లు ఉచితంగా ఇచ్చా. ఇప్పుడు 3 సిలిండర్లు ఉచితంగా ఇస్తున్నా. ఇప్పుడు యుద్ధం జరుగుతా ఉంది అంతర్జాతీయంగా. దీనివల్ల సిలిండర్ రేటు కూడా పెరుగుతున్నాయి. మీ అందరికి హామీ ఇస్తున్నా, ఓపెన్ మార్కెట్ లో సిలిండర్లు పెరిగినా మా ఆడబిడ్డలకు నేను ఇచ్చే 3 సిలిండర్లు ఉచితంగానే ఇస్తానని మరొక్కసారి హామీ ఇస్తున్నాను. 64 లక్షల కుటుంబాలకి 4,000, 6,000, 10,000, 15,000 రూపాయలు పింఛన్ ఇస్తున్నాం. ఎవరైనా భర్త చనిపోతే ఆటోమేటిక్ గా విడో పెన్షన్ ఇస్తున్నాం. గతేడాది 1,00,000 మందికి పైగా మహిళలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దామని, ఈ ఏడాది మరో 5 లక్షల మందిని పారిశ్రామికవేత్తలుగా తయారు చేస్తామని సీఎం తెలిపారు. మీలాంటి సాధారణమైన మహిళలే అక్కడ ఒక చిన్న పరిశ్రమ పెట్టారు. ప్రారంభం చిన్నగానే ప్రారంభమైంది. ఇప్పుడు 5 లక్షల రూపాయలు నెలకు సంపాదిస్తుంది ఒక మహిళ. 1,00,000 మంది పారిశ్రామికలు చేస్తానని, ఆంటర్ప్రెన్యూర్స్ గా చేస్తానని చెప్పాను. ఈ రోజు 1,12,686 మంది ఎంఎస్ఎంఈలు పెట్టారు, మైక్రో ఆంటర్ప్రెన్యూర్స్ పెట్టారు. ఈ రోజు నుంచి రాబోయే సంవత్సరంలో 5 లక్షల మంది అదనంగా
పారిశ్రామికవేత్తలు తయారు చేస్తాం. ఇంటికొక పారిశ్రామికవేత్తని, ఆ పారిశ్రామికవేత్తను తయారు చేయడంలో మా ఆడబిడ్డల పైన ఎక్కువ నాకు నమ్మకం వచ్చింది. మహిళలు తీసుకున్న రుణాలను సమయానికి బ్యాంకులకు చెల్లిస్తున్నారని, అప్పులిప్పించే బాధ్యత తనదని, సద్వినియోగం చేసుకునే పని మహిళలదని చంద్రబాబు పేర్కొన్నారు. మా డాక్రా మెప్మా సంఘాలు డబ్బు తీసుకుంటే ముందుగా బ్యాంకు కట్టేస్తారు. 99.8% తిరిగి రుణాలు కట్టే ఏకైక వ్యవస్థ మన డాక్రా వ్యవస్థని మరొకసారి మిమ్మల్ని అభినందిస్తున్నా. మీకు డబ్బులు కొరత లేదు. ఇప్పటికే 21,000 కోట్ల రూపాయలు మీ డబ్బులు కార్పస్ ఫండ్ మీ దగ్గర ఉంది. 30,000 కోట్ల రూపాయలు అప్పులు కావాలంటే ఇచ్చారు. 30,000 కాదు, లక్షల కోట్ల రూపాయలు అప్పిచ్చే బాధ్యత నాది. దాన్ని సద్వినియోగం చేసుకునే బాధ్యత మీది. ఈ రోజు స్వయం బ్రాండ్ ని గ్లోబల్ బ్రాండ్ గా తయారు చేసే బాధ్యత నాదని మా ఆడబిడ్డలందరికీ హామీ ఇస్తున్నా. మీ ఊర్లోనే మీరు కూర్చొని బ్రహ్మాండమైన వస్తువులు తయారు చేసే బాధ్యత మీది. దాన్ని ప్రపంచం మొత్తం అమ్మించే బాధ్యత ఈ కూటమి ప్రభుత్వం తీసుకుంటామని మరొకసారి హామీ ఇస్తున్నా. రాబోయే రోజుల్లో పెద్ద కుటుంబాలను ప్రోత్సహించేలా ప్రభుత్వ పథకాలు అమలు చేసే ఆలోచన చేస్తున్నామని సీఎం తెలిపారు. జనాభా ప్రమాదకర స్థాయిలో తగ్గిపోతోందని ఆందోళన వ్యక్తం చేశారు. 2 లేదా 3 పిల్లల్ని కనాలని పిలుపునిచ్చారు. అటు ఏపీ వ్యాప్తంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. విజయవాడలోని ఆంధ్రప్రదేశ్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు మహిళా అధికారుల ఆధ్వర్యంలో మహిళా దినోత్సవం ఘనంగా నిర్వహించారు. వివిధ విభాగాల్లో మహిళలకు ఆటల పోటీలు నిర్వహించారు. ఇబ్రహీంపట్నం మండలం గుంటుపల్లి రైస్ కేంద్రం వద్ద అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. గుంటూరులో జరిగిన మహిళా దినోత్సవ వేడుకల్లో ఎమ్మెల్యే గల్లా మాధవి పాల్గొని వివిధ రంగాల్లో రాణిస్తున్న ప్రతిభావంతులైన అతివలను సన్మానించారు. పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రంలో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ జరిగింది. విశాఖ ఏయూ కన్వెన్షన్ సెంటర్లో జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని నిర్వహించారు. మహిళలు తమ స్వహస్తాలతో తయారు చేసిన వస్తువులను అక్కడ ఏర్పాటు చేసిన స్టాల్స్లో ప్రదర్శించారు. కోనసీమ జిల్లా ముమ్మిడివరంలోని శ్రీనివాస ఇంజనీరింగ్ కళాశాలలో జరిగిన కార్యక్రమంలో జిల్లాలోని ఉత్తమ టీచర్లను విద్యాశాఖ అధికారులు సత్కరించారు. అన్నమయ్య జిల్లా మదనపల్లిలో పోలీస్ శాఖ 2K రన్ నిర్వహించింది. నంద్యాల టౌన్ హాల్లో జరిగిన వేడుకల్లో మంత్రులు ఎన్ఎండి ఫరూక్, బీసీ జనార్దన్ రెడ్డి పాల్గొన్నారు. మహిళ ఆర్థిక శక్తి పెరిగినప్పుడే ఆ దేశం ఆర్థికంగా అభివృద్ధి చెందుతుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభిప్రాయపడ్డారు. హైదరాబాద్ ప్రజాభవన్లో నిర్వహించిన మహిళా దినోత్సవంలో పాల్గొన్న సీఎం మహిళలకు సరైన గుర్తింపు ఇవ్వాలని తమ ప్రభుత్వం భావిస్తోందన్నారు. మూసీ ప్రక్షాళనను అడ్డుకుంటున్న వారిపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడిన సీఎం నష్టపరిహారం ఇచ్చిన తర్వాతే బఫర్ జోన్లోని ఇళ్లను తొలగిస్తామని స్పష్టం చేశారు. సామాజిక మాధ్యమాల్లో వాస్తవ విరుద్ధమైన వార్తలను నియంత్రించేందుకు ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేస్తామని చెప్పారు. హైదరాబాద్ ప్రజాభవన్లో మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, కొండా సురేఖలతో కలిసి సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మహిళా జర్నలిస్టులను సన్మానించారు. అనంతరం మాట్లాడిన సీఎం మహిళా ఆర్థిక శక్తి పెరిగినప్పుడే దేశం ఆర్థికంగా అభివృద్ధి చెందుతుందన్నారు. దేశంలో మహిళల శ్రమకు గుర్తింపు లేదన్నారు. మహిళల ఆర్థిక శక్తిని పెంచాలనేదే తమ ప్రభుత్వ లక్ష్యమన్నారు. మహిళా జర్నలిస్టులకు ప్రత్యేక గుర్తింపు ఇస్తున్నట్టు పేర్కొన్నారు. అవకాశం ఉన్న ఉన్నత పదవుల్లో మహిళలను నియమిస్తున్నట్టు సీఎం చెప్పారు. 1000 బస్సులకు మహిళలు యజమానులుగా ఉన్నారన్న రేవంత్ రెడ్డి 1000 మెగావాట్ల సౌర విద్యుత్ ఉత్పత్తి చేసేవారిగా స్వయం సహాయక బృందాలను తయారు చేశామన్నారు. తెలంగాణ మహిళలు తయారు చేస్తున్న వస్తువులను అమెజాన్లో పెట్టి ప్రపంచానికి అందిస్తున్నట్టు సీఎం చెప్పారు. తెలంగాణలో మహిళలకు రక్షణ మాత్రమే కాదని అవకాశాలు కూడా ఇస్తున్నామని వెల్లడించారు. ఏ దేశమైతే ఆర్థికంగా ఎదిగిందో, ఏ దేశమైతే ఎదిగిన అభివృద్ధి చెందిన దేశాలుగా ఈరోజు ప్రపంచంలో గుర్తింపు పొందుతున్నాయో ఆయా దేశాలలో మహిళ యొక్క ఆర్థిక శక్తి పెరిగినప్పుడే ఆ దేశం అభివృద్ధి చెందిన దేశంగా గుర్తింపు పొందింది. మన దేశంలో మహిళల యొక్క శ్రమకు గుర్తింపు లేదు, శ్రమకు తగ్గ ఫలితము లేదు. మహిళలకు ఇవ్వవలసిన గౌరవం, సరైన గుర్తింపునివ్వాలి అని మా ప్రభుత్వం భావిస్తున్నది. అందుకే ఈనాడు మంత్రివర్గం నుంచి మొదలు పెడితే మహిళా అధికారుల వరకు ఎక్కడ ఏ అవకాశం వచ్చినా మహిళా అధికారులను నియమిస్తూనే వస్తున్నాం. ఇదే సమయంలో మూసీ ప్రక్షాళనను అడ్డుకుంటున్న వారిపై సీఎం రేవంత్ ధ్వజమెత్తారు. హైదరాబాద్లో కాలుష్యం, దోమలు ఎక్కువగా ఉన్నాయంటున్న వారే మూసీని ప్రక్షాళన చేస్తామంటే అడ్డుపడుతున్నారని మండిపడ్డారు.
మూసీ ప్రక్షాళన వద్దంటున్నారా లేదా తొలగింపులు వద్దంటున్నారో స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. నష్టపరిహారం ఇచ్చిన తర్వాతే బఫర్ జోన్లోని ఇళ్లను తొలగిస్తామన్న సీఎం నిర్వాసితులకు ప్రత్యామ్నాయం చూపిస్తామన్నారు. అహ్మదాబాద్ సబర్మతి రివర్ ఫ్రంట్ చేసుకోవచ్చు, ఢిల్లీ యమునా నది రివర్ ఫ్రంట్ డెవలప్ చేసుకోవచ్చు, ఉత్తరప్రదేశ్ గంగా నది రివర్ డెవలప్ చేసుకోవచ్చు. హైదరాబాద్ నగరం మాత్రం మూసీ నదిని ప్రక్షాళన చేయొద్దు అనడము ఏ మేరకు సమంజసము? నేను ఒకటే అడుగుతున్నా, వద్దనే వాళ్ళని మీరు మొత్తం ప్రాజెక్టే వద్దంటున్నారా? ప్రాజెక్టు నిర్మించేటప్పుడు నిర్వాసితులుగా మారే వాళ్లకు సరైన సహాయాన్ని అందించాలంటున్నారా? మీకు స్పష్టత ఉండాలి. ప్రతి రాజకీయ పార్టీ అక్కడికి వెళ్ళి వాళ్ళ పట్ల సానుభూతి చూపిస్తున్నారు. సానుభూతితోని ఇది సమస్య పరిష్కారం కాదు. 50 మీటర్ల చట్టము అమల్లో ఉంది. ఆ చట్టాన్ని నేను మార్చలేను. అట్లాంటివి మేము సేకరించి వాళ్ళకి మేలు చేసి వాళ్ళని పక్కకు తరలించి వాళ్ళకి ప్రత్యామ్నాయం చూపిద్దామని అంటే లేదు, మేము అడ్డుకుంటామని రాజకీయ పార్టీలు అక్కడికి వెళ్తున్నాయి. హైదరాబాద్ను కాలుష్య రహిత నగరంగా మార్చుతున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. రెడ్, ఆరెంజ్ కేటగిరీ పరిశ్రమలను ఓఆర్ఆర్ బయటకు పంపిస్తామన్నారు. హైదరాబాద్లోని డీజిల్ బస్సులను 2026 డిసెంబర్లోపు జిల్లాలకు తరలిస్తామన్నారు. హైదరాబాద్లో 100% ఈవీ బస్సులను తెస్తున్నామన్నారు. 2047 నాటికి $3 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా రాష్ట్రం ఎదగాలన్న సీఎం అందుకు ప్రణాళికలను తయారు చేశామన్నారు. తెలంగాణ మహిళా మనులు అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని వైభవంగా జరుపుకున్నారు. హైదరాబాద్లోని గచ్చిబౌలి స్టేడియంలో ఐడియా క్లినిక్స్ ఆధ్వర్యంలో 5K, 10K రన్ను నిర్వహించారు. మహిళల ఆరోగ్యంపై అవగాహన కల్పించేందుకు అపోలో ఆసుపత్రులు, పర్పుల్ రైడ్ సంయుక్తంగా బైక్ ర్యాలీ నిర్వహించాయి. తెలంగాణ గ్రామీణ బ్యాంకు అధికారుల, ఉద్యోగుల సంఘాల ఆధ్వర్యంలో కింగ్ కోర్టులోని కూచి భవన్ జరిగిన వేడుకల్లో హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ రాధారాణి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. బేగంపేటలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో పారిశుద్ధ్య కార్మికులకు సన్మానం చేసి చీరలను పంపిణీ చేశారు. నల్గొండ జిల్లా శెట్టిపాలెం గ్రామంలో వివిధ రంగాల్లో విశేష సేవలందిస్తున్న 50 మంది మహిళలకు సన్మానం చేశారు. మహిళా దినోత్సవం సందర్భంగా వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణం ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో 14 సంవత్సరాల బాలికలకు HPV టీకా కార్యక్రమాన్ని ప్రారంభించారు. మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్లలో ఇందిరా ప్రియదర్శిని ఉమెన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 2K రన్ నిర్వహించారు. వేములవాడ మున్సిపల్ ఆధ్వర్యంలో జరిగిన వేడుకల్లో ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ హాజరయ్యారు. మహిళల కోసం ముగ్గుల పోటీలు, ఆటల పోటీలతో పాటు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. వారసత్వ సంపద కాపాడుకోవడానికి ప్రభుత్వం ఎల్లవేళలా కృషి చేస్తుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. పునరుద్ధరించిన పాత శాసనసభ భవనాన్ని స్పీకర్, మంత్రులతో కలిసి ప్రారంభించారు. తొలుత మంత్రి శ్రీధర్బాబు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పూజా కార్యక్రమంలో సీఎం పాల్గొన్నారు. అనంతరం ప్రారంభోత్సవానికి సంబంధించిన శిలాఫలకాల్ని ఆవిష్కరించారు. తర్వాత మండలి హాలును ప్రారంభించి సహచర మంత్రులతో అక్కడ కలిగి తిరిగారు. ఉభయ సభాపతులతో కూర్చుని కాసేపు ముచ్చటించారు. ఈ సందర్భంగా మండలి చైర్మన్, డిప్యూటీ చైర్మన్కు పుష్పగుచ్చం అందించి శాలువాతో సన్మానించారు. 113 ఏళ్ల ఘన చరిత్ర ఉన్న టౌన్ హాల్ను ఇక నుంచి శాసనమండలి కార్యకలాపాల కోసం వినియోగించనున్నారు. పశ్చిమ బెంగాల్ పర్యటనకు వెళ్లిన రాష్ట్రపతి ద్రౌపది ముర్మును తృణమూల్ సర్కార్ అవమానించిందని ప్రధాని నరేంద్ర మోదీ ధ్వజమెత్తారు. ఎంతో ముఖ్యమైన సంతాల్ వేడుకలను టీఎంసీ బహిష్కరించిందని విమర్శించారు. ఆ కార్యక్రమం నిర్వహణను టీఎంసీ సర్కార్ గాలి కొదిలేసిందని ఆరోపించారు. దేశ రాజధాని ఢిల్లీలో 2 మెట్రో కారిడార్లను ప్రారంభించిన ప్రధాని మరో 3 మెట్రో కారిడార్లకు శంకుస్థాపన చేశారు. అనంతరం బహిరంగ సభలో మాట్లాడిన ప్రధాని మోదీ మమతా బెనర్జీ సర్కార్పై విరుచుకుపడ్డారు. రాష్ట్రపతిని మాత్రమే కాదు, రాజ్యాంగాన్ని కూడా తృణమూల్ సర్కార్ అవమానించిందని మండిపడ్డారు. అది రాజ్యాంగ స్ఫూర్తికి, గొప్ప ప్రజాస్వామ్య సంప్రదాయాలకు అవమానకరమని మోదీ అన్నారు. एक आदिवासी राष्ट्रपति का गौर अपमान करने वाली टीएमसी की एक गंदी राजनीति और सत्ता का अहंकार बहुत ही जल्द चूर चूर होकर रहेगा. पश्चिम बंगाल की प्रबुद्ध जनता टीएमसी को एक नारी के अपमान के लिए, एक आदिवासी के अपमान के लिए और देश के महामना राष्ट्रपति के अपमान के लिए कभी भी माफ नहीं करेगा. देश भी कभी माफ नहीं करेगा. देश का आदिवासी समाज भी कभी माफ नहीं करेगा. देश की नारी शक्ति की कभी माफ नहीं करेगी.
అంతకుముందు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము బెంగాల్ పర్యటనలో ప్రోటోకాల్ నిబంధనల ఉల్లంఘన, వేదిక మార్పు, రాష్ట్రపతి పర్యటన సాగే మార్గంలో సరైన ఏర్పాట్లు చేయకపోవడంపై ఈ సాయంత్రం 5 గంటలలోపు వివరణ ఇవ్వాలని బెంగాల్ ప్రభుత్వానికి కేంద్రం సూచించింది. ఈ మేరకు కేంద్ర హోంశాఖ కార్యదర్శి పశ్చిమ బెంగాల్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి లేఖ రాశారు. బ్లూ బుక్లోని ప్రోటోకాల్ నిబంధనల ఉల్లంఘన, వేదిక మార్పు, రాష్ట్రపతి పర్యటన సాగే మార్గంలో సరైన ఏర్పాట్లు చేయకపోవడంపై వివరణ ఇవ్వాలని కోరారు. బ్లూ బుక్లో రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధానమంత్రి, వారి కుటుంబ సభ్యుల భద్రత ప్రోటోకాల్కు సంబంధించిన నిబంధనలుంటాయి. బాగ్డోగ్రా విమానాశ్రయం వద్ద జరిగిన అంతర్జాతీయ సంతాల్ సదస్సులో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పాల్గొన్నారు. ఈ సమావేశానికి గిరిజనులు తక్కువ సంఖ్యలో హాజరు కావటం, వేదికను బిధాన్ నగర్ నుంచి మార్చడంపై రాష్ట్రపతి అసంతృప్తి వ్యక్తం చేశారు. అంతేకాకుండా సీఎం మమతా బెనర్జీ, ఆమె కేబినెట్కు చెందిన మంత్రులు రాష్ట్రపతి పర్యటనకు దూరంగా ఉండటాన్ని కేంద్రం తీవ్రంగా పరిగణిస్తోంది. ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ రోరింగ్ లైన్లో భాగంగా అమెరికా, ఇజ్రాయెల్, టెహ్రాన్ సహా ఇరాన్లోని అనేక నగరాలపై విరుచుకుపడుతున్నాయి. 9వ రోజు ముఖ్యంగా ఇరాన్ చమురు డిపోలే లక్ష్యంగా బాంబుల వర్షం కురిపిస్తున్నాయి. 5 ప్రాంతాల్లోని ఆయిల్ డిపోలపై జరిగిన దాడిలో 4 చనిపోయినట్లు ఇరాన్ అధికారులు తెలిపారు. ఇరాన్పై ఇజ్రాయెల్, అమెరికన్ దళాలు దాడులను ముమ్మరం చేశాయి. వందల కమాండ్ సెంటర్లు, మిజైల్, డ్రోన్ స్థావరాలను ధ్వంసం చేసిన ఇజ్రాయెల్ తాజాగా చమురు నిల్వ కేంద్రాలపై దృష్టి సారించినట్లు తెలుస్తోంది. దక్షిణ వాయువ్య టెహ్రాన్లోని ఆయిల్ డిపోలపై బాంబులు కురిపించింది. మొత్తం 5 ఆయిల్ డిపోలపై దాడులు జరగ్గా ఆయా ప్రాంతాలను మంటలు, పొగ కమ్మేసింది. ఇరాన్ మిలిటరీ అవసరాల కోసం ఇంధనాన్ని వాడుతోందని ఐడిఎఫ్ పేర్కొంది. ఆయిల్ డిపోలపై జరిగిన దాడుల్లో 4 చనిపోయినట్లు తెలుస్తోంది. అటు ఇస్ఫహాన్లో జరిగిన దాడుల్లో 11 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇరాన్ ఫైటర్ జెట్లే లక్ష్యంగా ఇజ్రాయెల్ యుద్ధ విమానాలు, మిజైళ్లను ప్రయోగిస్తున్నాయి. పలు ఇరానియన్ ఫైటర్లను కూల్చినట్లు ఐడిఎఫ్ పేర్కొంది. అమెరికన్లను చంపితే భూమిపై ఎక్కడ ఉన్నా వేటాడి నిర్దాక్షిణంగా హతమారుస్తామని అమెరికా సెంట్రల్ కమాండ్ హెచ్చరించింది. అటు లెబనాన్ రాజధాని బీరూట్పై నెతన్యాహు సేనలు దాడులు కొనసాగించాయి. హెజ్బుల్లా బలగాలే లక్ష్యంగా చేసిన డ్రోన్ దాడిలో రమదా హోటల్ దెబ్బతింది. అక్కడ 3 పౌరులు ప్రాణాలు కోల్పోయారు. 9 మంది గాయపడ్డారు. దక్షిణ లెబనాన్లోని చాలా ప్రాంతాలను ఖాళీ చేయాలని ప్రజలను ఇజ్రాయెల్ హెచ్చరించింది. ఇజ్రాయెల్పై ప్రతీకారేచ్ఛతో రగిలిపోతున్న ఇరాన్ భారీగా క్షిపణులను ప్రయోగిస్తోంది. గల్ఫ్ దేశాలపై డ్రోన్లు, క్షిపణులతో విరుచుకుపడుతోంది. గత రాత్రి బహ్రెయిన్లోని అమెరికా స్థావరం, ఇరాక్లోని అమెరికా ఎంబసీ, ఇరాక్లోని ఇర్బిల్ విమానాశ్రయాన్ని లక్ష్యంగా చేసుకున్న ఇరాన్ మరిన్ని లక్ష్యాలపై దాడులు జరిపింది. ఈ దాడుల్లో దుబాయ్లోని ప్రసిద్ధ 23 మెరీనా టవర్ దెబ్బతింది. ఆపరేషన్ ట్రూ ప్రామిస్ 4లో భాగంగా ఇజ్రాయెల్ సహా గల్ఫ్ దేశాల్లోని అమెరికా స్థావరాలు, ఎంబసీల లక్ష్యంగా ఇరాన్ క్షిపణుల వర్షం కురిపిస్తోంది. ఇజ్రాయెల్లోని టెల్ అవీవ్లో ఐరన్ డోమ్ గగనంతల రక్షణ వ్యవస్థను తప్పించుకుని దూసుకొచ్చిన ఓ క్షిపణి విధ్వంసం సృష్టించింది. అక్కడ ఆస్తి, ప్రాణ నష్టంపై తెలియాల్సి ఉంది. ఇజ్రాయెల్ ప్రధాన చమురు శుద్ధి కర్మాగారం హైఫాపై కైబార్ క్షిపణులు విరుచుకుపడగా భారీగా మంటలు చెలరేగాయి. తమ ఆయిల్ డిపోలపై దాడులకు ప్రతీకారంగానే హైఫాపై దాడులు చేసినట్లు ఇరాన్ తెలిపింది. ఇరాన్ ప్రయోగించిన 16 మిజైళ్లలో 15 కూల్చేశామని, 121 డ్రోన్లలో 119 ధ్వంసం చేశామని దుబాయ్ పేర్కొంది. ఇరాన్ డ్రోన్ దాడిలో ఇరాక్ రాజధాని బాగ్దాద్లో అమెరికా రాయబార కార్యాలయం దెబ్బతింది. బహ్రెయిన్లోని సల్మాన్ పోర్ట్లో ఇరాన్ ఆత్మాహుతి డ్రోన్ దాడిలో భారీగా మంటలు చెలరేగాయి. ఇక్కడి సముద్ర నీటిని మంచినీటిగా మార్చే 2 డీసాలినేషన్ ప్లాంట్లు దెబ్బతిన్నాయి. గల్ఫ్ దేశాల్లోని డీసాలినేషన్ ప్లాంట్ను ఇరాన్ లక్ష్యం చేసుకోవటం ఇదే తొలిసారి. బహ్రెయిన్లో 3 చనిపోయినట్లు ఆ దేశం తెలిపింది. అమెరికా స్థావరంపై భారీ డ్రోన్ దాడి జరిగింది. అక్కడి ఆస్తి నష్టంపై వివరాలు తెలియాల్సి ఉంది. కువైట్ విమానాశ్రయం సమీపంలో ఇంధన ట్యాంకర్లు డ్రోన్ దాడిలో భగ్గుమన్నాయి. స్థానికంగా ఆకాశ హార్మ్యం పూర్తిగా మంటల్లో దగ్ధమైన దృశ్యాలు వైరల్ అయ్యాయి. 2 సరిహద్దు భద్రతా సిబ్బంది ప్రాణాలు కోల్పోయినట్లు కువైట్ తెలిపింది. ఖతార్లోని అల్ అదితి ఎయిర్ బేస్ను ఇరాన్ క్షిపణి తాకింది. పలువురు అమెరికా సైనికులను బంధించినట్టు ఇరాన్ జాతీయ భద్రతా అధికారి లారిజానీ తెలిపారు. అయితే ఎక్కడి నుంచి ఎంతమందిని అన్న వివరాలు మాత్రం వెల్లడించలేదు. తమ దాడిలో 6 చనిపోయారని అమెరికా చెబుతోందని, అది అబద్ధమని పేర్కొన్నారు. వివిధ కారణాలతో ఆ సంఖ్యను క్రమంగా పెంచుతారని అంచనా వేశారు. మరో 6 నెలల పాటు యుద్ధం చేసే సామర్థ్యం తమకుందని ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ కార్ప్స్ తెలిపింది. గల్ఫ్లో చమురును ఉత్పత్తి చేయకుండా, అమ్మకుండా చేస్తామని హెచ్చరించింది. ఇప్పటి వరకు తమ దగ్గర ఉన్న అధునాతన క్షిపణులతో దాడులు చేస్తామని ప్రకటించింది.
అమెరికా ఇజ్రాయెల్ సంయుక్త దాడులకు తమ ప్రతిస్పందన బలంగా ఉంటుందని ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియాన్ స్పష్టం చేశారు. తమ శత్రువులు పొరుగు దేశాల నుంచి తమ దేశంపై దాడులు లేదా దురాక్రమణకు పాల్పడినప్పుడు ఇరాన్ తప్పక స్పందిస్తుందని చెప్పారు. ఆ దేశాలతో తమకు శత్రుత్వం ఉన్నట్లు లేదా అక్కడి ప్రజలకు హాని తలపెట్టడం తమ ఉద్దేశం కాదన్నారు. అవసరమైన పరిస్థితుల్లోనే దాడులు చేస్తామని చెప్పారు. గల్ఫ్ దేశాలకు క్షమాపణలు చెప్పిన మరుసటి రోజు ఇరాన్ అధ్యక్షుడు ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకుంది. పశ్చిమాసియా యుద్ధం 9వ రోజుకు చేరిన వేళ ఇరాన్ లొంగిపోయే ప్రసక్తి లేదని పెజెష్కియాన్ తేల్చి చెప్పారు. మరోవైపు తమ సుప్రీం లీడర్ ఖమేనీ ప్రజల రక్తానికి బదులు తీర్చుకుంటామని సుప్రీం నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ కార్యదర్శి అలీ లారిజానీ ఓ ప్రకటనలో తెలిపారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మూల్యం చెల్లించక తప్పదని హెచ్చరించారు. గల్ఫ్ దేశాల్లోని తమ స్థావరాలపై దాడులు చేయడానికి ఇరాన్కు రష్యా సమాచారం అందిస్తోందన్న కథనాలను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తేలిగ్గా తీసుకున్నారు. రష్యా నిజంగానే ఇరాన్కు సమాచారం ఇస్తున్నా దానివల్ల ఆ దేశానికి పెద్దగా ఒరిగేదేమీ లేదన్నారు. ఇప్పటి వరకు ఇరాన్కు జరిగిన నష్టాన్ని చూస్తే అది అర్థమవుతుందన్నారు. ఎయిర్ ఫోర్స్ 1లో మీడియాతో మాట్లాడిన ట్రంప్ వారం రోజుల్లోనే ఇరాన్ నౌకా వైమానిక దళాలను తుడిచిపెట్టేశామని చెప్పారు. 44 ఇరానియన్ ఓడలను ముంచేశామని వివరించారు. ప్రతి ఇరానియన్ యుద్ధ విమానాన్ని ధ్వంసం చేశామన్నారు. ఇరాన్ వద్ద మిజైళ్లు, డ్రోన్లు నిండుకున్నట్టు తెలిపారు. ఇరాన్ సైనికులను కూడా పూర్తిగా తుడిచిపెట్టే విషయంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదన్నారు. ఇరాన్లోని పాఠశాలపై వైమానిక దాడిలో 160 మంది బాలికలు చనిపోయిన ఘటనపై స్పందించిన ట్రంప్ ఆ దాడి ఇరాన్ మిజైల్ వల్లే జరిగి ఉంటుందన్నారు. No, in my opinion, based on what I've seen, that was done by Iran. We think it was done by Iran. Because they're very inaccurate, as you know, with their munitions. They have no accuracy whatsoever. It was done by Iran. Can you give us an idea of I would do it just to take a little of the pressure off, but I think that the oil pressure, but there's a lot of oil. We've got a lot of oil. Our country has a tremendous amount, and there's a lot of oil out there. ఇరాన్ అణు నిల్వలను సంరక్షించేందుకు ప్రత్యేక బలగాలను ఆ దేశంలో మోహరించే అవకాశంపై అమెరికా, ఇజ్రాయెల్ సమాలోచనలు చేస్తున్నాయి. ఇరాన్ శుద్ధి చేసిన సుసంపన్న యురేనియం నిల్వలను భద్రపరచాలని రెండు దేశాలు భావిస్తున్నట్టు తెలిసింది. ఇరాన్ అణు కార్యకలాపాలను శాశ్వతంగా నిర్వీర్యం చేయడంలో భాగంగానే యుద్ధం ముగిసిన తర్వాతే ఈ ఆపరేషన్ చేపట్టాలని అవగాహనకు వచ్చినట్లు పేర్కొంది. అమెరికా డెల్టా ఫోర్స్, ఇజ్రాయెల్ ఎలైట్ కమాండో యూనిట్లు ఇందులో పాల్గొనే అవకాశం ఉంది. ఇస్ఫహాన్, నటాంజ్, ఫోర్డో ప్రాంతాల్లోని అణు కేంద్రాలే ప్రధాన లక్ష్యాలుగా ఉన్నాయి. ఇరాన్ ఇప్పటికీ 60% వరకు యురేనియంను శుద్ధి చేసిందని, అణుబాంబు తయారీకి కావలసిన 90% స్థాయికి చేరువలో ఉందని అమెరికా ఆరోపిస్తోంది. అయితే అది పౌర విద్యుత్ వంటి శాంతియుత కార్యక్రమాలనే వాడతామని ఇరాన్ చెబుతూ వచ్చింది. మధ్యప్రాచ్యంలో యుద్ధం విస్తరిస్తున్న వేళ వ్యూహాత్మకమైన ప్రాంతంలో ఉన్న శ్రీలంక ఇబ్బందికర పరిస్థితిని ఎదుర్కొంటోంది. మానవతా సాయం, అంతర్జాతీయ సముద్ర చట్టాలు సహా దీర్ఘకాల అలీన విధానం మధ్య సమతుల్యం చేసేందుకు శ్రీలంక యత్నిస్తోంది. తాజాగా తమ జలాలకు ఆవల ఉన్న ఇరాన్ ఓడ ఐరిస్ బుషహార్లోని 200 మంది కన్నా ఎక్కువ మంది నావికులను శ్రీలంక నేవీ రక్షించింది. వారిని కొలంబోని వెలిసెరా నౌకాదళ స్థావరానికి తరలించింది. అక్కడ ఇరానియన్ నావికులకు వైద్య పరీక్షలు చేసిన లంక నౌకాదళం 15 మందిని అదే ఓడలోనే ఉంచి సాయం చేస్తోంది. ఇరాన్ నౌక ఇంజిన్లలో ఒకటి ఫెయిల్ అయినందున సాయం అందించాలని ఇరాన్ అధికారులు కోరినట్టు శ్రీలంక అధ్యక్షులు తెలిపారు. ఐరిష్ బుషహర్ నౌకను నియంత్రణలోకి తీసుకున్నామని తెలిపారు. దాన్ని ట్రింకోమలి పోర్టుకు తరలిస్తామని వివరించారు. కొన్ని రోజుల క్రితం శ్రీలంక జలాలకు సమీపంలో ఇరాన్కు చెందిన ఐరిస్ డేనా యుద్ధ నౌకను అమెరికా జలాంతర్గామి ధ్వంసం చేసింది. అందులోని 80 మందికి పైగా మృతి చెందగా 32 మందిని శ్రీలంక నేవీ రక్షించింది. అయితే వారిని స్వదేశానికి తిరిగి పంపొద్దని శ్రీలంక ప్రభుత్వంపై అమెరికా ఒత్తిడి చేస్తున్నట్లు తెలిసింది. న్యూయార్క్ నగర మేయర్ జోహ్రాన్ మమ్దానీ నివాసం గ్రేసీ మాన్షన్ వెలుపల బాంబు దాడికి ఎత్తించిన 2 అనుమానితులను పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి పేలుడు పదార్థాన్ని స్వాధీనం చేసుకున్నారు. అందులో నట్లు, బోల్టులు, స్క్రూలు, ఫ్యూజులతో నిండిన ఒక జార్ వంటి పాత్ర ఉన్నట్లు గుర్తించారు. అవి నిజమైన పేలుడు పదార్థాలా లేక భయపెట్టడానికి తీసుకొచ్చారా అనేది నిర్ధారించడానికి ఫోరెన్సిక్ విశ్లేషణ చేస్తున్నారు. రంజాన్ మాసం సందర్భంగా మామ్దానీ ఇంటి సమీపంలో 2 వర్గాల మధ్య ఘర్షణ తలెత్తింది. ఈ గందరగోళంలో 2 యువకులు తమ దగ్గరున్న పేలుడు పదార్థాన్ని వెలిగించి నిరసనకారులపై విసిరారు. వెంటనే గుర్తించిన పోలీసులు మొత్తం 6గురిని అరెస్టు చేశారు. ఈ ఘటనలో మమ్దానీ, ఆయన భార్య సురక్షితంగా ఉన్నారని పోలీసులు ధృవీకరించారు.
బీహార్ సీఎం నితీష్ కుమార్ రాజ్యసభకు వెళ్తున్న వేళ ఆయన కుమారుడు నిశాంత్ కుమార్ జేడీయూలో చేరారు. జేడీయూ హెడ్ క్వార్టర్లో జరిగిన కార్యక్రమంలో పార్టీ సీనియర్ నేత కేంద్ర మంత్రి రాజీవ్ రంజన్ సింగ్, జేడీయూ జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షులు సంజయ్ ఝా సమక్షంలో నిశాంత్ కుమార్ పార్టీలో చేరారు. అనంతరం మాట్లాడిన నిశాంత్ కుమార్ పార్టీ బలోపేతానికి కృషి చేయనున్నట్లు చెప్పారు. తన తండ్రి పెద్దల సభకు వెళ్లాలని నిర్ణయించుకున్నారని, అది ఆయన వ్యక్తిగతంగా తీసుకున్న నిర్ణయమని నిశాంత్ తెలిపారు. ఆయన నిర్ణయాన్ని తాము గౌరవిస్తున్నట్లు చెప్పారు. నితీష్ కుమార్ మార్గదర్శకత్వంలో తామంతా పనిచేస్తామని నిశాంత్ కుమార్ పేర్కొన్నారు. 20 ఏళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన తన తండ్రి బీహార్కు ఎంతో చేశారని చెప్పారు. బీహార్ ప్రజలు ఆయన చేసిన అభివృద్ధిని ఎప్పటికీ మర్చిపోరని నిశాంత్ కుమార్ తెలిపారు. బీజేపీ సారథ్యంలో తొలిసారి ఏర్పడనున్న ప్రభుత్వంలో ఆయనకు ఉప ముఖ్యమంత్రి పదవి లభించనున్నట్లు ప్రచారం జరుగుతోంది. ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ అభిమానులను నెల రోజులు ఉర్రూతలూగించిన టీ20 ప్రపంచ కప్ తుది అంకానికి చేరింది. అహ్మదాబాద్లో మరో 3 గంటల్లో జరిగే ఫైనల్లో భారత్, న్యూజిలాండ్ అమీతుమీ తేల్చుకోనున్నాయి. డిఫెండింగ్ ఛాంపియన్గా బరిలోకి దిగిన భారత్ సొంత గడ్డపై ట్రోఫీని ముద్దాడాలని ఉవ్విళ్లూరుతోంది. టోర్నీలో ఘోరంగా విఫలమైన ఓపెనర్ అభిషేక్ శర్మ ఫైనల్లోనైనా ఆడాలని అభిమానులు ఆశిస్తున్నారు. సంజు శాంసన్ ఫామ్ జట్టుకు కలిసిరానుండగా ఇషాన్ కిషన్ మరోసారి రాణించాల్సి ఉంది. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ భారీ ఇన్నింగ్స్ బాకీ పడ్డాడు. తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, శివం దూబే, అక్షర్ పటేల్తో లోతైన బ్యాటింగ్ ఉంది. బౌలింగ్లో స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా మినహా బౌలర్లు విఫలమవుతుండడం జట్టును కలవరపెడుతోంది. ప్రధానంగా స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి, పేసర్ హర్షదీప్ సింగ్ రాణించాల్సి ఉంది. వరుణ్ స్థానంలో కుల్దీప్ను ఆడించాలని డిమాండ్లున్న ఫైనల్ నేపథ్యంలో తుది జట్టులో మార్పులు చేసే అవకాశాలు తక్కువేనని తెలుస్తోంది. అటు తొలి సెమీస్లో దక్షిణాఫ్రికాను చిత్తుగా ఓడించి తుది పోరుకు చేరుకున్న కివీస్ జట్టు అదే జోరు కొనసాగించి తొలిసారి టీ20 ప్రపంచ కప్ గెలవాలని పట్టుదలతో ఉంది. 2023 వన్డే ప్రపంచ కప్ ఫైనల్ జరిగిన అహ్మదాబాద్లో నాటి గాయాలను తుడిచిపెట్టి కొత్త చరిత్రను లిఖించాలని భారత్ పట్టుదలగా ఉంది. ఈ మ్యాచ్ రాత్రి 7 గంటలకు ప్రారంభం కానుంది. ముఖ్యాంశాలు మరోసారి. తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా మహిళా దినోత్సవ వేడుకలు. అతివలు ఆర్థిక శక్తిగా ఎదిగినప్పుడే దేశం పురోగమిస్తుందన్న సీఎం రేవంత్ రెడ్డి. ప్రతి ఇంట్లో ఒక మహిళ పారిశ్రామికవేత్తగా ఎదగాలన్న చంద్రబాబు. ఆడబిడ్డల రక్షణలో రాజీ పడే ప్రసక్తే లేదని ముఖ్యమంత్రి స్పష్టీకరణ. జనాభా తగ్గుదలపై మరోసారి చంద్రబాబు ఆందోళన. పెద్ద కుటుంబాలతోనే భద్రత, ఆనందమని వెల్లడి. 2-3 కనాలని సూచన. మూసీ ప్రక్షాళనను అడ్డుకుంటున్న వారిపై రేవంత్ రెడ్డి మండిపాటు. నష్టపరిహారం ఇచ్చిన తర్వాతే బఫర్ జోన్లో ఇళ్లను తొలగిస్తామని స్పష్టీకరణ. రాష్ట్రపతి బెంగాల్ పర్యటనలో ప్రోటోకాల్ ఉల్లంఘనపై నివేదిక కోరిన కేంద్రం. సాయంత్రం లోపు ఇవ్వాలని బెంగాల్ సీఎస్కు హోంశాఖ లేఖ. ఇరాన్ చమురు డిపోలీలను లక్ష్యం చేసుకుని అమెరికా, ఇజ్రాయెల్ దాడులు. 5 చోట్ల బాంబులు, 4 చనిపోయినట్టు టెహరాన్ ప్రకటన. ఇజ్రాయెల్ ఐరన్ డోమ్ని దాటుకుని లక్ష్యాన్ని తాకిన ఇరాన్ క్షిపణి. చమురు శుద్ధి కర్మాగారంపై దాడి. బహ్రెయిన్లో భారీగా మంటలు. మరో 3 గంటల్లో టీ20 క్రికెట్ ప్రపంచ కప్ ఫైనల్. అమీతుమీ తేల్చుకోనున్న భారత్, న్యూజిలాండ్. అహ్మదాబాద్లో మ్యాచ్. ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.